కడలురో కడలురో కొడతరో కొడలురో తీస్తరో గోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ పలుకే పుట్టాలింక పడితేనే నా నీడా వంద వెడుత మాలిక్ నైనా కూడా వారి సాగు రాజుకొచ్చిన దేవుని కాడా చల్ ఉడుకుతుంది సార బట్టిలో మా గడ్డ తడే చుప్పలికే ఆయా ఆయాషే ఇక నాలుగది పట్టు పట్టులో నీ పంచతడే కడలురో కొడతరో కొడలురో తీస్తరో గోలురో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డర్లమైన మనందరికి కూడా ఒక గౌరవాన్ని ఒక కీర్తిని కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినందుకు ఏంది అని మీరు అడగచ్చు. మన ఒడ్డెర జాతి ఐకాన్, మన ఒడ్డెర ముద్దుబిడ్డ, తొలి ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న గారి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒడ్డెర్లను, ఒడ్డె ఓబన్నను భారతదేశానికి పరిచయం చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతగా చెప్తున్నానంటే, ఒక కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర ఒడ్డెర్ల తరపున నా ఒడ్డెర కులం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ఓబన్నకి ఇచ్చినటువంటి గౌరవం మనందరిది కూడా. మీరు చూడండి, నిన్న సంవత్సరం జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామాన, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో కూడా ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇకపోతే మైనింగ్ లో 15% రిజర్వేషన్ కల్పిస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం గత 4 రోజుల క్రితం అసెంబ్లీ కేబినెట్ తీర్మానం చేసింది. ఒడ్డర్లకు 15% రిజర్వేషన్ కల్పించింది. జీవో కూడా త్వరలోనే మన చేతికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మన బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారితో, ఇంకా కొల్లు రవీంద్ర గారితో, గనులు భూగర్భ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారితో, సవితమ్మ గారితో ఒక మాట అన్నారంట. అమ్మా, మన ఒడ్డెర్లు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలకు వెన్నెముకగా ఉన్నటువంటి ఒడ్డెర్లు, కష్టజీవులైనటువంటి ఒడ్డెర్లు, నిరంతరము శ్రామిక రంగాల్లో, కొండ పని, మట్టి పని, భవన నిర్మాణ రంగాల్లో శ్రమిస్తున్నటువంటి ఒడ్డెర్లను క్వారీలు ఇచ్చిందే కాకుండా చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా పెట్టి ఒడ్డెర్లను ఆదుకోవాలి. ఒడ్డెర్లను కార్మికులుగా కాదు, యాజమాన్యులుగా ఒడ్డెర్లను తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర్ల కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నారని వేదిక పూర్వకంగా రాష్ట్ర ఒడ్డెర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను.